చిన్నలే పిల్లలా చెంగు చెంగు గెంతులేదా చిలిపి పనులే రోజు చేస్తూ అందరినీ నవ్వించే షిన్చాన్. ఈరోజు మా అమ్మ నాకు ట్రైసైకిల్ కొనిచ్చారు. అమ్మా నాకు ట్రైసైకిల్ కావాలి, కొనివమ్మా. నాకు ట్రైసైకిల్ కావాలి. సరే మొండికేకు కొనిస్తాను. నీకు ఇందులో ఏది కావాలి? దేన్ని కొనను? దిక్కులు చూడుకు, ఇంటికి వెళ్దాంరా. ఇంట్లో చాలా పనులున్నాయి. ఇప్పుడు వెళ్తేనే అన్ని పనులు పూర్తి చేయగలను. ఇలాగే మొండితనం చేసావో నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. త్వరగా రా, వెళ్దాం. అమ్మా ఇట్రండమ్మా. ఇప్పుడు నీకేం కావాలి? ఇంటికి వెళ్దాం రా అన్నానా? అమ్మా నాకు ట్రైసైకిల్ కావాలి, నాకు కొనివ్వండమ్మా. సైకిల్ కొనడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. నాతో అబద్ధం ఆడకండి. సరే సరే కొనిస్తాను. హయ్యా! ఆహా, రాను రాను ఈ షిన్చాన్కి మొండితనం ఎక్కువైపోతోంది. ఎలాగో నన్నే ఒప్పించేశాడే. అమ్మా ఇది ఎగిరే సైకిల్ అమ్మా. ఏంటి ఎగిరే సైకిలా? ఇదొక మామూలు ట్రై సైకిల్. ఇదెలా ఎగురుతుంది షిన్చాన్? అయితే ఇది డొక్కు సైకిల్ అమ్మా. డొక్కు సైకిల్ కాదు, కొత్త సైకిల్. ఏవైనా అది నాకే. వీడి వల్ల నాకు తలనొప్పి ఎక్కువైపోతుంది. గోలు పెట్టి సైకిల్ కొనమంటే కొన్నందుకు డొక్కు సైకిల్ అని ఎగతాళి చేస్తున్నావా? నీకు నేను సైకిల్ కొనిపెట్టాను చూడు, నన్ను అనాలి. ఇక నువ్వు ఏది అడిగినా నేను కొనిపెట్టను. నేను కోపంతో ఇలా అనేసానే. చిన్నపిల్లలన్నాక ఇలాగే మాట్లాడుతుంటారు. అందుకని ఏది కొనివ్వను అని అంటారా? షిన్చాన్, ఏంటమ్మా ఇక్కడ తాళం పెట్టడానికి చోటే లేదు. పాటలో కూడా వినలేమనుకుంటానమ్మా. నీకోసం నేను బాధపడ్డాను చూడు. ఎక్కువ దూరం వెళ్ళొద్దు షిన్చాన్. ఓకే మామ్. షిన్చాన్, షిన్చాన్. ఇదేనమ్మా ట్రాఫిక్ పోలీస్ ఆట. ఎక్కువ దూరం వెళ్ళొద్దు అని చెప్పానే, విన్నావా? రోడ్డు మీద మన సైకిల్ నడపొద్దు, పార్క్కి వెళ్ళి నడుపుదాం. ఓకే మా. షిన్చాన్ ఫాస్ట్ గా నడపొద్దు, రోడ్డు మీద కార్లు వస్తాయి. నా మాట విను. ఆంటీ కొంచెం చూసుకొని రండి. ఆంటీనా? షిన్చాన్ వెళ్ళొద్దు. ఎందుకమ్మా? షిన్చాన్ నా మాట విని అక్కడ ఆగనన్నట్టు చెప్తున్నారమ్మా. కాలు కింద పెట్టి సైకిల్ నాపడానికి ట్రై చేయి. సరేమా. కాలు కింద పెట్టమంటే సీట్ ఎక్కి నిలబడ్డావే. కింద పెట్టడం కాదా? షిన్చాన్ మెల్లగా, జాగ్రత్త. దూకి. ఆల్గే. మొద్దు బ్రేక్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. ఈ నీళ్లలో సైకిల్ ఎక్కడుందని నేను కనిపెట్టను. దొరికింది. అమ్మా నా సైకిల్ కి 3 వీల్స్ ఉంటాయమ్మా. మీ దగ్గర ఒకటే ఉంది, ఇంకో 2 వెతకండి అమ్మా. చేసిందంతా చేసి మాట్లాడుతున్నాడు చూడు, ఊరికేవాడు. ఈ సైకిల్ ఎక్కడ మిస్ అయిందో తెలియడం లేదే. షిన్చాన్ టైం 5 అయింది, ఇంటికి వెళ్ళిపోదాం. షిన్చాన్, షిన్చాన్ నా ట్రై సైకిల్ కోసం ఎంత ఆశపడ్డాడో. ఇప్పుడు ఆ సైకిల్ లేదని తెలిస్తే ఎంత బాధపడతాడో. ఇప్పుడు నేనేం సైకిల్ కూడా నాకు కనిపెట్టలేకపోయాడు. మా అబ్బాయి సైకిల్ నేను కనిపెట్టలేకపోతున్నానే. షిన్చాన్ బంగారం, నువ్వు బాధపడకు. నీ ట్రై సైకిల్ కనిపెట్టకుండా నేను ఇంటికి తిరిగి రాను.
ఇవాళ పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏంటో. షిన్చాన్ సైకిల్ దొరికింది. షిన్చాన్ దీన్ని చూస్తే చాలా సంతోషపడతాడు. నేను వచ్చేసాను బంగారం. షిన్చాన్ బుజ్జి కన్నా ఎక్కడున్నావు? ఏంటి వీడెక్కడికి వెళ్ళిపోయాడు? ఎట్టిషా అడ్డుషా ఉయ్యా యాక్షన్ కామెంట్. నేను కష్టపడి సైకిల్ ని వెతికి ఇక్కడికి తీసుకొచ్చాను. వీడు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక సైకిల్ కూడా కనిపెట్టలేకపోయారే. నేనెంతో బాధపడి తిరిగి వచ్చేసుంటాడనుకున్నాను. ఐదైందా యాక్షన్ కామెంట్ వేసేస్తుంటాడే. కానీ నాకు నిజం తెలిసిపోయింది. బోల్తో పడ్డారా? బోల్తా పడ్డారా? షిన్చాన్, నిన్ను! అమ్మా మీకేమైందమ్మా? ఇదిగో తీసుకో. నీ వల్ల నాకు ఈ రోజంతా టైం వేస్ట్ అయింది. ఈ రోజు నా కడుపులో జలజల జలకలక అయ్యింది. ఓకే పిల్లలు, ప్రేయర్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ టీచర్. నేనీ షిన్చాన్ ఎక్కడ కనిపించడే? కాసేపటికి ముందు ఇక్కడే ఉన్నాడు మేడం. నేను ఇక్కడే ఉన్నాను ఓ మేడం. షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? బాత్రూమ్కి వెళ్ళావా షిన్చాన్? గుడ్ మార్నింగ్ షిన్చాన్. గుడ్ మార్నింగ్. ఏమైంది షిన్చాన్? ఏం మాట్లాడవేంటి? షిన్చాన్, మర్యాదగా గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్. ఏమైంది, నీకు ఒంట్లో బాగోలేదా? పిల్లలు అందరూ రన్నింగ్ రేస్ కి సిద్ధంగా ఉన్నారా? అక్కడ ఒక బొమ్మ ఉంది చూసారా? అదే ఫినిషింగ్ పాయింట్. అందరూ మీ పొజిషన్స్ కి రండి. గెట్ సెట్ గో. తర్వాత ఇద్దరు రండి. గెట్ సెట్ గో. గెట్ సెట్ గో. రెడీయా షిన్చాన్? గెట్ సెట్ గో. షిన్చాన్, ఏమైంది? వెళ్ళు, పరిగెత్తు. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? త్వరగా వెళ్ళు, పరిగెత్తు షిన్చాన్. పర్వాలేదు, వెళ్ళు షిన్చాన్. వెళ్ళిపోతాను. ఏమైంది షిన్చాన్? అమ్మా. ఓ షిన్చాన్, నీ కొంట్లో బాగోలేదా? ఏమైందో చెప్పు షిన్చాన్. తనకి ఏమైందో తెలియడం లేదే. వెంటనే తన పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. నీకేం కాదు షిన్చాన్. అరే, ఏమైంది మేడం? షిన్చాన్ కి ఒంట్లో బాగోలేదు మేడం. అలాగా, ఉండండి, నేను వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తాను. అదేమీ అక్కర్లేదు. ఏంటి అక్కర్లేదా? నాకేం లేదు, నేను బానే ఉన్నాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు బానే ఉంది కదా? నాకెందుకో ఇది పెద్ద సమస్యలాగే అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, తన పేరెంట్స్ కి చెప్పేద్దాం. నేను వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. వద్దు మేడం, చెప్పదు ప్లీజ్.